రైట్, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా దేవా, మా జీవితంలో మీరు అనుగ్రహించినటువంటి ఈ సాయంకాల సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి వారం ప్రభువా, గురువారం మేము ఈ విధంగా మీ సన్నిధికి వచ్చి నీ వాక్యమును ధ్యానించేటువంటి భాగ్యాన్ని ఇస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మా ప్రభువా, మరి గత కొన్ని వారాలుగా మేము కొలసైలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలోని అనేక విషయాలు ధ్యానిస్తూ వస్తూ ఉంటున్నాం. తండ్రి ప్రభువా, మా దేవా, పాత జీవితమును వదిలిపెట్టి నూతన జీవితము, క్రొత్త జీవితం కలిగి ఉండటంలో, ఆ క్రొత్త జీవితంలో ఉంటున్నటువంటి అనేక విషయాలను గురించి మేము తెలుసుకుంటూ వస్తూ ఉంటున్నాం. ఈ దినము కూడా మా ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. దేవా, 3వ అధ్యాయంలోని 16వ వచనం ద్వారా మీరు మాతో మాట్లాడండి తండ్రి. అనేక విషయాలు మేము తెలుసుకొని దేవా, ఆ విధంగా నీ వాక్య ప్రకారం మేము జీవించుటకు నీ కృప మాకు దయచేయమని మమ్మలను మీ చేతికి అప్పగించుకుంటూ ఈ సమయాన్ని మా కొరకు మీరు ఆశీర్వదించి వింటున్నటువంటి ప్రతి బిడ్డతో కూడా మీరు మాట్లాడగలరని యేసుక్రీస్తు నామం పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గత కొన్ని వారాలుగా మనము కొలసైలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో ఉన్నటువంటి అనేక విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాము. ఒక్కొక్క వచనం మనము చక్కగా ధ్యానిస్తూ వస్తూ ఉంటున్నాము. అదే రీతిగా ఈ దినము కూడా మనము 3వ అధ్యాయం, కొలసైలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము చదువుకుందాం. కొలసైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఈ వాక్యము ఒకవేళ మనము ఇంగ్లీష్ బైబిల్స్లో మనము చదువుతూ ఉంటున్నట్లయితే మనము చివరిగా చదువుకున్నటువంటి వాక్యం అనగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అనేటువంటిది మొదటిగా చెప్పబడుతూ ఉంటున్నట్లు చూస్తాము. లెట్ ద టీచింగ్ ఆఫ్ క్రైస్ట్ లివ్ ఇన్సైడ్ యూ రిచ్లీ అని ఈజీ ట్రాన్స్లేషన్లో ఉన్నట్టు చూస్తూ ఉన్నాం మనం. లెట్ ద టీచింగ్ ఆఫ్ క్రైస్ట్ లివ్ ఇన్సైడ్ యూ రిచ్లీ. క్రీస్తును గూర్చినటువంటి వాక్యము అని ఇక్కడ మనం చదువుతున్నాము. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అనేటువంటి చూస్తున్నాము. బైబిల్లో మనము గమనించినట్లయితే ఎక్కువ భాగము దేవుని వాక్యము దేవుని వాక్యము అనేటువంటి మాటల్ని మనం చూస్తాం. కానీ ఇక్కడ మాత్రమే ఈ కొలసైలకు రాసిన పత్రిక ఈ యొక్క 3వ అధ్యాయంలో మాత్రమే క్రీస్తు వాక్యము అని చెప్పబడుతుంటున్నట్లు చూస్తాం. పౌలు కొలసైలకు రాస్తూ ఉంటున్నప్పుడు
ఈ పత్రిక అంతా కూడా ఎక్కువగా క్రీస్తు యొక్క ఔన్నత్యమును గురించి, గొప్పతనాన్ని గురించి వ్రాసి ఉంటున్నట్లు మనము గమనిస్తాం. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికల్లా కూడా క్రీస్తు వాక్యము అనేటువంటి మాట ఉపయోగిస్తూ ఉంటున్నట్లు గమనిస్తాం. కాబట్టి ఈ వాక్యం అంతటిని మనము అర్థం చేసుకుంటూ ఉంటున్నప్పుడు పాటలైనా కానీ, పద్యములైనా కానీ, బోధ అయినా కానీ అది క్రీస్తు వాక్యమునకు అనుగుణముగా ఉండవలసినది అనేది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. పాటలైనా, పద్యములైనా, అది బోధ అయినా కానీ క్రీస్తు వాక్యానికి అనుగుణముగా ఉండవలసినది. ఎప్పుడైతే క్రీస్తు వాక్యము మన యొక్క హృదయములో నింపుకొని ఉంటామో అప్పుడు మనము పాటలు రాసినా, పాటలు పాడినా, ఒకవేళ సంగీత వాయిద్యాలు వాయించిన క్రీస్తు వాక్యమును బేస్ చేసుకొని, ఆధారం చేసుకొని ఆ విధంగా మనము పాటలు పాడతాము, వాయిద్యాలు వాయిస్తాం. మనము పాడేటువంటి పాటలు దేవుని వాక్యానికి అనుగుణముగా ఉండాలి. దేవుని వాక్యము దేవుని యొక్క గుణగణాలని ప్రచురించేదిగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మన పాటలు కూడా దేవుని గుణగణాలని ఇతరులకు తెలియజేసేవిగా ఉండాలి. ఆనాడు పౌలు గారు ఈ యొక్క పత్రిక రాసేటప్పుడు వాళ్ళు కీర్తనలు అంటే ఏ కీర్తనలు పాడి ఉంటారు? ఇప్పుడు మనం పాడే పాటల, వాళ్ళు సొంతగా రాసుకున్న పాటల అనేది మనం ఆలోచిస్తే ఎక్కువగా యూదులు మన బైబిల్లో ఉంటున్నటువంటి కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి ఆ కీర్తనలు వాళ్ళు ఎక్కువగా పాడుతూ ఉంటారు. మనము ఒకవేళ దేవుని వాక్యంలో ఉన్నటువంటి, అనగా బైబిల్ గ్రంథంలో ఉంటున్నటువంటి కీర్తనల గ్రంథము మనం చూస్తే ఆ 150 కీర్తనలు కూడా వివిధ రకాలైనటువంటి వ్యక్తులు రాశారు. అన్ని దావీదు కీర్తనలు కాదు. వాస్తవానికి మనం ఏమంటామంటే ప్రతి కీర్తన కూడా దావీదు కీర్తన అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అన్ని దావీదు రాసినవి కాదు, కాకపోతే ఎక్కువ భాగము దావీదు రాసిన కీర్తనలు అని ఉంటాయి. దానిలో చాలా మంది రాశారు. సొలొమోన్ రాశాడు, ఆసాపు రాశాడు, మోషే రాశాడు. ఇట్లా మనం చాలా కీర్తనలు వివిధ రకాలైన వ్యక్తులు రాసినటువంటివి చూస్తాం. మనం కోరహు కుమారుల కీర్తనలు ఇలాంటివి చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎప్పుడు పాడినా ఆ కీర్తనలు పాడుతూ ఉంటారు. ఆ కీర్తనల్లో ఎక్కువగా ఏం చూస్తాం మనం అని అంటే దేవుని యొక్క గుణగణాలను చూస్తాం. దేవుని గొప్పతనాన్ని దేవునికి ఆరోపిస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నటువంటి విధానం చూస్తాం. కాబట్టి మనం పాడేటువంటి పాటలు కానీ, ఆ సంగీతము కానీ, ఏదైనా కానీ ఎలా ఉండాలి అని అంటే దేవుని వాక్యమును ఆధారము చేసుకొని ఉండాలి అనేటువంటి చూస్తున్నాం. దేవుని వాక్యమును ఆధారము చేసుకొని ఉండాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ దినాల్లో చాలా పాటలు మనం వింటూ ఉన్నాం. ఎంతో మంది పాటలు రాస్తూ ఉంటున్నారు, మంచిదే. మనము అందరిని గురించి మాట్లాడటం లేదు, కానీ కొంతమంది కేవలము ఈ పాటల ద్వారా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ పాటలకి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ లక్షల రూపాయలు మరలా తిరిగి ఎలా సంపాదించుకోవాలో అనే రీతిగా వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటున్నారు. చాలా మంది చక్కని స్వరములతో, మంచి వాయిద్యములతో ఆకర్షణీయంగా పాడుతున్నటువంటి వారు ఉన్నారు, కాదనలేం. కానీ మీ పాటల వెనక ఉన్న మీ యొక్క దృక్పథం ఏంటి?
వాళ్ళు ఎందుకు రాశారు పాటలు? కీర్తనల గ్రంథంలో ఉన్న కీర్తనాకారులు ఎందుకు రాశారు పాటలు? ఇక్కడ పౌలు గారు కీర్తనలతో, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు అని ఉంది ఇక్కడ. అంతేకాదండోయ్, బుద్ధి చెప్పుచు అంటే పాటల ద్వారా బోధన అనేది చూస్తున్నాము. పాటల ద్వారా బోధన. ఏ బోధన ఇది? వాక్య బోధన. ఏమి వాక్యం ఇది? క్రీస్తు వాక్యం. గమనించండి, ఏమి వాక్యం ఇది? క్రీస్తు వాక్యం. అనగా ఈ యొక్క 66 పుస్తకముల గ్రంథాన్ని దేవుడు మన చేతికి ఇచ్చినప్పుడు ఈ గ్రంథము ద్వారా ఆయన ఏమయ్యున్నాడో మనకు తెలియచేశాడు. కాబట్టి ఆయనను గురించి మనము ఏమి అర్థం చేసుకున్నాము? ఆ పాటలను మనము ఎందుకు పాడుతున్నాము? ఆయనను గురించి అర్థం చేసుకున్నవి పాటల రూపంలో, మాటల రూపంలో మనం రాసి పాడినట్లయితే ఎవరి కొరకు పాడుతున్నాము? వాటిని డబ్బులకు అమ్ముకోవటానికి పాడుతున్నామా? సంగీత వాయిద్యములు వాయించండి అని మనం వాక్యంలో చూస్తాం, అవును. అయితే దేని కొరకు వాయించాలా? దేవునికి మహిమకరముగా వాయించాలి. అనగా దేవునిని స్తుతించటానికి వాయించాలి, స్తుతించటానికి. అంతేగాని మనకు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క వాయిద్య నైపుణ్యాన్ని అమ్ముకోవటానికి కాదు. కొంతమంది అంటారు, మేము ఖరీదైనటువంటి వాయిద్య వస్తువులను కొనుక్కున్నాము, ఆ డబ్బులు ఎలా వస్తాయి అని. కానీ క్రీస్తుని మహిమపరచుట కొరకు మాత్రమే నువ్వు వాయిద్యమును వాయించవలసి ఉంటుంది, కొనుక్కోవలసి ఉంటుంది. దేవుని వాక్య విధానం ఇది, అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. కాబట్టి ఆత్మ సంబంధమైన పాటలు ఉండాలి. ఆత్మ సంబంధమైన పాటలు. నువ్వు ఏ పాట పాడినా దేవునిని మహిమపరిచే రీతిగా, దేవుని యొక్క గుణగణాలను వ్యక్తపరిచే రీతిగా ఉండాలి. నీ సొంత మాటలు పెట్టి వ్యంగ్యంగా పాడేటువంటి పాటలు దేవునికి మహిమ తీసుకొని రావు. అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, ఈ పాటలు బోధిస్తాయంట. పాటలు వినుట ద్వారా దేవుని వాక్యము ఇతరుల హృదయాల్లో మార్పు తీసుకొని వస్తుంది. నాకు తెలుసు ఒక దేవుని సేవకుడు పిఎస్ స్వామి అని. ఆయన గారు తన సాక్ష్యము చెప్తూ ఎలా మారాడు అనగా, క్రీస్తుని తన స్వంత రక్షకునిగా ఎలా అంగీకరించాడు అని చెప్తాడు. దానిలో ఏమని తన సాక్ష్యం చెప్తాడు అంటే, ఒకానొక మీటింగ్కి నేను వెళ్ళినప్పుడు వాస్తవానికి ఆ మీటింగ్ని చెడగొడదామని వెళ్ళాను. కానీ ఆ మీటింగ్లో వాళ్ళు పాడుతున్నటువంటి పాటను విని నేను ఆ మీటింగ్ని డిస్టర్బ్ చేయకుండా ఆ మీటింగ్ని విన్నాను. ఆ పాట అంతా విన్నాను నేను. అది ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ అనేటువంటి పాట. ఇది చెక్కి దేవరాజు గారని ఆయన రాసినటువంటి పాట. ఆ పాటను విని తన జీవితాన్ని యేసుకు సమర్పించుకున్నాడు ఆయన. దేవుని బిడ్డలారా గమనిస్తున్నారా? ఆ పాటను విని ఆయన దేవునికి తన జీవితాన్ని సమర్పించాడు. అంటే పాటలు మానవ జీవితాన్ని మార్చేవిగా ఉండాలి. బోధించుచు, చూడండి అక్కడ, ఒకనికి ఒకడు బోధించుచు, పాటల ద్వారా బోధించుచు. కాబట్టి పాటలు మానవ జీవితాన్ని మార్చేవిగా ఉండాలి. అనగా ఈ దినాల్లో మనం పాడుతున్నటువంటి పాటలు అలా ఉంటున్నాయా?
ఎంతో మంది పాటలు రాస్తున్నాడు. మీ పాటల ద్వారా ఎంతమంది ప్రభావితం చేయబడ్డారు? నా జీవిత వ్యధలందు యేసే జవాబు అని ఇంకొక పాట రాస్తాడు దేవరాజు గారు. ఆ పాట వింటున్నప్పుడు, సమస్యలు ఉంటున్నప్పుడు, అవును యేసుక్రీస్తు నా జీవితంలో జవాబుగా ఉన్నాడు అని అర్థం చేసుకొని ఆయన ఎదుటికి వెళ్ళి మనము ఆయనకు మన యొక్క సమస్యలు చెప్పుకునేటువంటి స్థితి ఉండాలి. ఇంకొక పాట రాశాడు దేవరాజు గారు. నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెప్పుడు, ఎప్పుడు నన్ను ఆదుకుంటా ఉండయ్యా. నన్ను ఇప్పుడు కాదు, నన్ను ఎప్పుడు కూడా నన్ను నువ్వు ఆదుకుంటావు. ఆ పాటలో అర్థాన్ని మీరు చూసినట్లయితే, ఎన్నోసార్లు నేను పడిపోయాను, నిన్ను మర్చిపోయాను, నీ వాక్యాన్ని మర్చిపోయాను, నన్ను ఆదుకో, నన్ను ఎప్పుడు ఆదుకుంటావు. గమనిస్తున్నారా దేవుని బిడ్డలారా? ఆ పాటలు అనేక మంది జీవితాలని ప్రభావితం చేసింది. అవి డబ్బుల కొరకు అమ్ముకోవటానికి రాసిన పాటలు కాదు, మానవ జీవితాలు మారటానికి, యేసు ప్రభువు ఎవరు అని తెలుసుకోవటం కొరకు రాయబడిన పాటలు. మీరు పాటలు రాసి సంగీతము సమకూర్చి వాటిని వివిధ రకాలుగా రికార్డ్ చేసి డబ్బుల కొరకు మీరు అమ్ముకుంటే మీరు వ్యాపారం చేస్తున్నారు. వాటి వలన మానవ జీవితాలు మారవు, కానీ అనేక మంది ద్వారా మీరు డబ్బు సంపాదించుకోవచ్చు, కానీ జీవితాలు మారవు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, పాటలు రాయబడినటువంటి పాటలు ఎవరు అమ్ముకోలేదు బైబిల్లో. మానవ జీవితాల్లో దేవుడు తన కార్యము చెయ్యాలని ఆ కీర్తనలు రాయబడ్డాయి. వారి స్వ అనుభవము నుంచి వచ్చినటువంటి. దేవరాజు గారు ఏ పాట రాసినా తన అనుభవం నుంచి రాసినటువంటి పాటలు చూస్తాం మనం. నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెప్పుడు అనేది కూడా ఆ సమయంలో తనకు ఉన్నటువంటి అనుభవం నుంచి రాసినటువంటి పాటలవి. కాబట్టి పాటలు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తికి బోధించేటువంటి రీతిగా, ఒక సందేశాన్ని ఇచ్చే రీతిగా ఉండవలసినటువంటివి. గమనించిన దేవుని బిడ్డలారా, మీరు కీర్తనలు చదవండి. ఆ కీర్తనలు, మన బైబిల్లో ఉన్నటువంటి కీర్తనలు చదవండి. ప్రతి కీర్తనలో కూడా దేవుని గొప్పతనాన్ని, దేవుని యొక్క గుణగణాలని వర్ణించే రీతిగా ఉంటాం. అందుకనే యూదులు ఇప్పటికీ ఆ పాటలు పాడుకుంటూ ఉంటారు. యాత్రా కీర్తనలు అని చూస్తాం మనం. వాళ్ళు అటు ఇటు ఆ ప్రదేశాలు ఈ ప్రదేశాలు అటు ఇటు వెళుతూ ఉంటున్నప్పుడు, గుంపులు గుంపులుగా వెళుతున్నప్పుడు ఈ యాత్రా కీర్తనలు పాడుకుంటూ తిరుగుతూ ఉంటారు ప్రయాణాల్లో. మన పాటలు ఏవైనా సరే అవి ఖచ్చితంగా ఇతరులకు సందేశాన్ని ఇచ్చేవిగా ఉండాలి. అంతేకాదు, పౌలు ఇక్కడ ఇంకో మాట అంటాడు, బోధించుచు బుద్ధి చెప్పుచు అని అంటాడు. బుద్ధి చెప్పటం అంటే అర్థం ఏంటి ఇక్కడ? పాటల ద్వారా ఎదుటి వ్యక్తి తన తప్పును తాను తెలుసుకొని మరలా దేవుని దగ్గరికి రావాలి. అనగా ఇంగ్లీష్లో చూస్తే కౌన్సిలింగ్ అని అంటారు. పాటల ద్వారా కౌన్సిలింగ్ జరగాలని, ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి ఏదైనా తప్పులు పొరపాట్లు ఉంటున్నట్లయితే వాటిని వాళ్ళు దేవుని సన్నిధిలో ఒప్పుకొని మరలా తిరిగి దేవునికి సమర్పించుకునేటువంటి వారుగా ఉండాలి ఆ పాటల ద్వారా. అలా ఎన్ని పాటలు మన జీవితం మీద ప్రభావితం చూపిస్తున్నవి ఈ దినాల్లో వస్తున్నటువంటి పాటలు.
ఈ మధ్యలో చాలా మంది పాటలకు డాన్సులు వేయటం నేర్చుకున్నారు. మంచిదే, ఎదుటి వ్యక్తిని మెప్పించవచ్చు ఆ డాన్సుల ద్వారా. కానీ ఏమి సందేశం ఇస్తున్నారు ఆ డాన్సుల ద్వారా, ఆ నాట్యాల ద్వారా? ఇది ఈ మధ్యలో వచ్చినటువంటి పోకడ, వాక్యంలో ఉన్నటువంటి విషయం కాదు ఇది. మీరు అనుకోవచ్చు దావీదు నాట్యమాడాడు అనేది ఒక్కటి చూపిస్తారు మీరు. దేవుని బిడ్డలారా, పరవశంతో దేవుని యొక్క ఆ ఆనంద, దేవుని గొప్పతనాన్ని ఆయన చాటిస్తూ ఆ విధంగా నాట్యం ఆడటం ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అది కూడా బైబిల్లో మనకి కొన్ని తక్కువ విషయాల్లో మనం చూస్తాం. కానీ పాటలు పాడినప్పుడల్లా డాన్స్ లేరా వాళ్ళు. అయితే వాళ్ళు ఎలాంటి డాన్సులు వేస్తారో మనకు తెలియదు. కానీ ఈ దినాల్లో చాలా వ్యంగ్యంగా డాన్సులు వేస్తున్నారు. అది దేవుని యొక్క నామం పేరట. మళ్ళా అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ టైంలో చాలా మంది చాలా రకాలైనటువంటి ఎంటర్టైన్మెంట్స్ ఇస్తున్నారు. వాటిల్లో ఈ పాటలకు డాన్సులు వేయటం కూడా. వాటి వలన దేవుడు మహిమ పొందడు, దేవుడు మిమ్మల్ని మెచ్చుకోడు, పరలోక రాజ్యములో మీకు ప్రత్యేకమైనటువంటి స్థలాలు ఏమి ఇవ్వడు, కిరీటాలు కూడా ఏమి ఇవ్వడు. సత్యాన్ని గుర్తించండి. పాటలు మన జీవితాన్ని మార్చేవిగా ఉండాలి. దేవునిని పొగిడేటువంటి రీతిలో, స్తుతించేటువంటి రీతిలో, దేవుని గొప్పతనాన్ని తెలుసుకొని, దేవుని గుణలక్షణాలను తెలుసుకొని మనకు అన్వయించుకునే రీతిగా ఉండాలి పాటలు. పౌలు రాస్తుంది అదే. ఆ విధంగా మీరు ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరికి ఒకడు బోధించుచు, ఒక్కొక్కరికి బోధించుకోవాలంట పాటల ద్వారా. బుద్ధి చెప్పుచు, ఒకరికి ఒకడు బుద్ధి చెప్పుచు. మాటలు అర్థం చేసుకోండి దయచేసి. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నట్లయితే కృపాసహితముగా అనగా ఇంగ్లీష్లో మనం చూస్తే థ్యాంక్ఫుల్నెస్ అని ఉంటుంది. కృపాసహితముగా అన్నప్పుడు అనగా ఇతరుల్లో ఎడల మనము ఆ థ్యాంక్ఫుల్నెస్, ఆ కృతజ్ఞతా భావముతో కృపాసహితముగా ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడైనా కానీ వారిని అంగీకరించే రీతిగా, ఎదుటి వ్యక్తి మనకి ఏదైనా సహాయం చేస్తే ఆ థ్యాంక్ఫుల్ హార్ట్తో గమనించండి. అందుకని కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు. చూడండి, మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు. హృదయములలో దేవుని గూర్చి గానము చేయటం అనగా ఎల్లప్పుడూ కూడా మన హృదయం అంతా కూడా ఆయన యొక్క స్తుతి గానాలతో నింపబడి ఉండాలి. ఎప్పుడు జరుగుతుంది అది? ఎప్పుడు ఇలాంటి భావన మనకు ఉంటుంది అంటే చివరిలో రాస్తాడు అది. అందుకని ఏమంటాడంటే, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సమస్త విధములైన జ్ఞానముతో అని చూస్తున్నప్పుడు, సమస్త విధములైన జ్ఞానముతో దేవుని వాక్యము పాటలతోనూ పద్యములతోనూ ఇతరులతో పంచుకునేటప్పుడు సమస్త విధమైనటువంటి జ్ఞానముతో, అంటే దేవునిని మహిమపరచగలిగేటువంటి జ్ఞానం ఇది. అనగా ఈ లోక జ్ఞానము కాదు, క్రీస్తుని గూర్చినటువంటి జ్ఞానం అన్నమాట. ఈ లోక జ్ఞానము కూడా ఉన్నది. ఈ దినాల్లో చాలా మంది ఈ లోక జ్ఞానముతో పాటలు రాస్తున్నారు. దేవుని గూర్చినటువంటి పాటలు రాసేటప్పుడు ఈ లోక జ్ఞానం, కానీ క్రీస్తు వాక్య జ్ఞానముతో రాయండి. దేవుని వాక్య జ్ఞానముతో
ఉంటున్నప్పుడు ఎదుటి వ్యక్తి జీవితాల్లో ఆ మాటలు పనిచేస్తాయి అన్నమాట. గమనించండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఈ వాక్య భాగంలో దేవుని గూర్చి గానము చేయొచ్చు. ఎలాగా? హృదయములలో. ఎప్పుడైతే నీ హృదయం అంతా ఆయన వాక్యముతో నిండి ఉంటుందో అప్పుడు నీవు పాడేటువంటి పాటలంతా కూడా ఆయనను మహింపరిచే రీతిగా ఉంటాయి. మనుషులను పొగడే రీతిగా ఉండవు. మనుషుల యొక్క మెప్పు పొందే రీతిగా ఉండదు. మనుషుల మెప్పు పొందటానికి కాదు స్టేజీలు ఎక్కి పాటలు పాడేది. ఈ దినాల్లో చాలా మంది మీటింగ్స్ పెట్టినప్పుడు సినీ సింగర్స్ తీసుకొని వచ్చి ఆకర్షణ కొరకు వాళ్ళతో పాడిస్తూ ఉంటారు. దేవుడు ఎవరి స్తుతిని అంగీకరిస్తాడు అనేది మనం ఆలోచించినప్పుడు దేవుడు ఎప్పుడైనా సరే హృదయపూర్వకంగా తనను ప్రేమించేటువంటి వారి స్తుతిని అంగీకరిస్తాడు. అందుకని ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి అనే మాటలు చూస్తాం. ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని ఆరాధించటం అని అంటే నీ హృదయం అంతా కూడా ఆయన ఉండాలి. వేరే వాటికి స్థానము ఉండకూడదు. నువ్వు లోక మహిమను కోరుకునేవాడివి, దేవునిని మహిమపరచలేవు. నీ మాటలు ఇతరులను చాలా ఆకర్షణీయంగా, నీ స్వరము ఆకర్షణీయంగా, నీ వాయిద్యము ఆకర్షణీయంగా ఉండవచ్చు, ఇతరులను అట్రాక్ట్ చేయవచ్చు. కానీ దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు అనేది ఆలోచించు. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. నీ హృదయం అంతా ఏమి నిండి ఉన్నదో దాన్ని చూస్తాడు దేవుడు. దేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ పౌలు ఏమంటాడనంటే, మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు. మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు. ఎప్పుడు వస్తుంది ఇది? హృదయం అంతా ఆయనతో నిండి ఉంటున్నావు. అనగా నువ్వు మారు మనసు పొందితే, నువ్వు రక్షణ పొందితే, నీ పాపములు క్షమించబడిన అనుభవంలోనికి నువ్వు వస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయం అంతా నిండి ఉంటాడు. ఆయనను నువ్వు ఆహ్వానిస్తే, బలవంతంగా రాడు ఆయన. ఆయన నువ్వు ఆహ్వానిస్తే, ప్రభువా నా హృదయం అంతా నీవు నిండి ఉండు ప్రభు. మనం అంతకు ముందు కూడా చాలా విషయాలు చదువుకున్నాం. ధరించుకోవాలి అనేటువంటి, హృదయములో ఆయనను చేర్చుకోవాలి. ఆయన వాక్కును ప్రతి దినము మనము ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు తప్పకుండా హృదయం అంతా ఆయన నిండి ఉంటాడు. అప్పుడు మనము మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు అనేది అర్థమవుతుంది. హృదయములో నుండి రావాలి. చాలా మంది అంటుంటారు కదా, నువ్వు ఇక్కడి నుంచి పాడుతున్నావు, ఇక్కడి నుంచి పాడటం లేదంట. మామూలుగా పాటలు పాడేటువంటి వాళ్ళని కొంతమంది చెప్తూ ఉంటారు. అనగా మన హృదయములో నుంచి రావాలి ఆ ఫీలింగ్. ఎప్పుడు వస్తుంది అది? ప్రభు నీలో ఉన్నప్పుడు. దుష్టుడు నీలో ఉన్నప్పుడు నువ్వు లోక వాంఛను కోరుకుంటావు, లోక మహిమను కోరుకుంటావు. యేసు ప్రభువుని దుష్టుడు శోధించేటప్పుడు వాడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఈ లోకమంతా నాది, నువ్వు ఒక్కసారి నాకు నమస్కారం పెట్టు, మొత్తం నీకు ఇచ్చేస్తాను. మనము ఈ దినాల్లో లోకానికి మనము దాసోహం అయిపోయాం. లోకానికి దాసోహం అయిపోయి లోక మహిమను కోరుకుంటూ నేను దేవుణ్ణి మహింపరుస్తున్నామని మనలను మనమే మోసం చేసుకుంటాం. అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. కాబట్టి మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయండి. హృదయం అంతా దేవుడు ఉంటున్నప్పుడు దేవుని గూర్చే నువ్వు పాడతావు. కానీ నీ హృదయంలో ఎవరున్నారో ఒక్కసారి ఆలోచించు. వాడెవడో సినిమా పాట పాడాడు, నీ హృదయం ఎక్కడ ఉన్నాడని. నిజంగా నువ్వు ఆలోచించు.
ఎక్కడుంది నీ హృదయము? ఎక్కడో పనికిమాలిన విషయాల మీద ఉంటే ఇక్కడ దేవుణ్ణి హృదయపూర్వకంగా ఎలా మహింపరుస్తావు? చేయలేవు. అందుకని ఏమంటాడంటే చివరిగా సమస్త విధములైన జ్ఞానముతో. ఇక్కడ అర్థం ఏంటంటే సమస్త విధములైన జ్ఞానము అని అంటే దైవ జ్ఞానము. ఇది అంటే లోక జ్ఞానము గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది పౌలు. సమస్త విధములైన జ్ఞానముతో. అందుకని దినములు చెడ్డవి గనుక సమయము పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త పడుదము అని అంటాడు. ఈ లోకములో చాలా విషయాలలో మనము అజ్ఞానానికి ఏడవబడుతున్నటువంటి పరిస్థితులు ఉంటుంది. ఎప్పుడైతే మనం దేవుని వాక్యము దగ్గరికి వస్తామో ఈ జ్ఞానము మనకు కావాలి. సామెతల గ్రంథంలో జ్ఞానమును గురించి సొలొమోను చాలా చక్కగా రాశాడు. ఏం జ్ఞానం అది? దైవ జ్ఞానం, దేవుని జ్ఞానం. సమస్త విధములైన జ్ఞానముతో అంటే దేవుని జ్ఞానముతో. అందుకనే కొలస్సీలకు రాసిన పత్రికలో పౌలు ఇంకొక మాట రాస్తాడు. ఇక్కడ ఏంటంటే చూడండి, మొదటి అధ్యాయంలో రాస్తాడు 19వ వచనములు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని అనియు ఆయన శిలువ రక్తంతో సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైన పరలోకమందున్న వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనుటకు అంటే సర్వ సంపూర్ణత ఆయన యందు నివసింపవలనని. అంతేకాదు ఇంకొక మాట నేను చూపిస్తాను మీకు. సరిగా సడన్ గా గుర్తురాట్లేదు. సర్వ సంపూర్ణత ఆయన యందు నివసించుచున్నది అని అంటాడు అన్నమాట. సరే, ఓకే. మనము ఇక్కడ నేను సడన్ గా చూపించలేకపోతున్నాను వచనము. గమనించండి, ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నప్పుడు క్రీస్తే సర్వము, ఆయనే మన జ్ఞానము అనేటువంటిది ఈ యొక్క పత్రిక అంతటిలో మనము చూస్తామన్నమాట. క్రీస్తే ఆయనే, మన జ్ఞానము కూడా ఆయనే అన్నమాట. అందుకనే ఇక్కడ ఆయన చెప్పేటప్పుడు, పౌలు చెప్పేటప్పుడు ఏమంటాడంటే సమస్త విధములైన జ్ఞానం. క్రీస్తు జ్ఞానము నీతో ఉంటున్నప్పుడు, ఆయన సర్వ సంపూర్ణత ఆయనలో ఉంటుంది కాబట్టి ఆయన నీలో ఉంటున్నప్పుడు నీవు సరిగా జ్ఞానము కలిగి ప్రవర్తిస్తావు అన్నమాట. నీ యొక్క పాటలు కూడా జ్ఞానముతో ఉంటాయి, అనగా దేవుని వాక్యముతో నిండి ఉంటాయి. యాకోబు పత్రికలో రాస్తాడు, ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల వారు దేవుణ్ణి అడుగవలెను అని. ఏ జ్ఞానం అది? దేవుని కొరకు జీవించే జ్ఞానం. కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుని కొరకు ఎలా జీవించాలి అనే జ్ఞానం అన్నమాట. శోధనలు వచ్చినప్పుడు దేవుని కొరకు ఎలా నిలబడాలి అనే జ్ఞానం. అక్కడ యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో అవి చెప్పింది. మీలో ఎవరికైనా నువ్వు జ్ఞానము కొదువుగా ఉన్నట్లా అతడు దేవుణ్ణి అడుగు, అప్పుడు ఆయన అది సమృద్ధిగా ఇస్తాడు. అవును, సమస్త విధములైన జ్ఞానము. అందుకని ఇక్కడ అంటాడు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. గమనించండి, దేవుని వాక్యమునందు మనం గమనిస్తూ ఉంటున్నట్లయితే ఇందాక చెప్పుకున్నాం మనం, అనగా క్రీస్తు వాక్యము అనేటువంటి ఈ మాట ఇక్కడే వాడబడింది అని. అయితే రకరకాలైనటువంటి రిఫరెన్సెస్ లో మనం గమనించినట్లయితే మనము కొన్ని విషయాలు గమనించవచ్చు, గుర్తుపెట్టుకోవటానికి చెప్తున్నాను నేను. గమనించండి, కొరింథీ పత్రికలో మనం చూసినట్లయితే 2వ పత్రికలో చూడండి, 2వ అధ్యాయము 7వ వచనం, 17వ వచనం, 2వ అధ్యాయము 17వ వచనం చూడండి.
మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక. దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక అని అంటాడు. దేవుని వాక్యమును చెరిపేసేటువంటి వాళ్ళు ఉన్నారు, అనగా వాళ్ళ సొంత మాటలు కలిపి, ఈ లోక జ్ఞానమును కలిపి. గమనిస్తున్నారా? ఇక్కడ దేవుని వాక్యము అని వాడబడింది, అనగా దేవుని నోట నుండి వచ్చిన వాక్కు ఇది. అనగా ఈ 66 పుస్తకాల గ్రంథము దేవుని నోట నుండి వచ్చినటువంటి మాటలు అన్నమాట. ఇవన్నీ కూడా 66 పుస్తకములు అన్నీ కూడా, అది మన భాషలో ఉండని, ఒరిజినల్ గా హెబ్రీ గ్రీకు భాషల్లో అయినా ఉండని, దేవుని నోట నుండి వచ్చినటువంటి భాష, మాట ఇది. కాబట్టి గమనించండి, ఈ మాటలకు వేరే వాటిని కలపవద్దు. చాలా మంది ఈ దినాల్లో దేవుడు నాతో మాట్లాడాడు అని సొంత వాక్యాలు చెప్పేస్తా ఉన్నాడు. మాట్లాడిందంతా మన చేతిలో రికార్డ్ చేయబడి ఇవ్వబడి ఉంటున్నది. గమనించండి, మాట్లాడిందంతా మన చేతిలో రికార్డ్ చేయబడి ఇవ్వబడి ఉంటున్నది. ఇది దేవుడు మాట్లాడినటువంటి మాటలు. కాబట్టి ఈ వాక్యమునకు వేరేదేదో కలిపి చెడగొట్టకూడదు వాక్య అర్థాలని. అందుకనే పౌలు అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడంటే, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక. ఆ దినాల్లో కూడా దేవుని వాక్యమును కలిపి చెరిపేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే కాదు, అప్పటి నుంచి కూడా ఉన్నారన్నమాట. చూడండి, నిష్కాపట్యము గలవారును దేవుని వలన నియమింపబడిన వారమై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాం. మేము బోధించే బోధ దేవుని వాక్యం, దానితో ఏది కలపట్లేదు. మేము వేరే వాళ్ళు కలుపుతూ ఉండవచ్చేమో, అది అర్థం చేస్తున్నాడు. తర్వాత 4వ అధ్యాయం 2వ వచనంలో ఇంకొక మాట అంటాడు, చూడండి అక్కడ. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధించకయు. వంచనగా బోధించకయు. ఈ దినాల్లో దేవుని వాక్యాన్ని వారి పెడార్థాలతో బోధిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ దినాల్లో కూడా ఉన్నారు. గమనించండి, వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్ముని మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. చాలా మంది అవమానకరమైన రహస్య కార్యముల్లో ఉంటూ దేవుని యొక్క వాక్యమును వంచనగా బోధిస్తూ ఉంటున్నారు. అనగా వాళ్ళ పాపమును బయట పెట్టుకోకుండా, వాళ్ళ పాపం బయటపడుద్దేమోనని ఆ పాపమును కప్పిపుచ్చుకోవటం కొరకు వంచనగా బోధించటం మొదలుపెట్టారు. అందుకని వాళ్ళ పాటలు కూడా వంచనగా బోధలో ఉంటాయి అన్నమాట. వంచన అర్థాన్ని ఇస్తున్నటువంటివిగా ఉంటాయి, డబుల్ మీనింగ్స్ ఉంటాయి. గమనించండి, తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రికలో కూడా పౌలు అక్కడ ఏమని అంటాడంటే ప్రభు వాక్యము అని అంటాడు. నేను ఆ తేడాన్ని మీరు గమనిస్తారని చెప్తున్నాను. అనగా ఇవన్నీ కూడా ఏంటి? ప్రభు వాక్యం వేరా, దేవుని వాక్యం వేరా, క్రీస్తు వాక్యం వేరా? కాదు, దేవుని వాక్యమునే వివిధ రకాలుగా పిలువబడుతూ ఉంటున్నట్లు చూస్తున్నాము. తర్వాత ఫస్ట్ తెస్సలోనికన్స్లోనే 2వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటాడంటే దేవుని గూర్చిన వర్తమాన వాక్యము. మేము బోధించేది దేవుని గూర్చిన వర్తమాన వాక్యం. అది మనుష్యుల వాక్యం అని మీరు ఎంచవద్దు. ఎందుకంటే మేము ఉన్నది ఉన్నట్టుగానే దేవుని వాక్యం అని దానిని బోధించాము, మీరు కూడా అదే విధంగా అంగీకరించారు అంటాడు. ఉన్నది ఉన్నట్టుగా బోధించటం. క్రీస్తు వాక్యమును మనము అర్థం చేసుకుంటున్నప్పుడు ఉన్నది ఉన్నట్టుగా
మనం అర్థం చేసుకుంటే ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తాం అన్నమాట. అందుకని ఇక్కడ ఏమంటాడనంటే క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియండి అని అంటాడు. ఈ విషయాన్ని కొరకు ఇవన్నీ చెప్తున్నాను నేను. అనగా దేవుని వాక్యమును మనలో నివసించినట్లయితే, అంటే ఎలా నివసిస్తుంది దేవుని వాక్యము? ఎప్పుడు ఎలా నివసిస్తుంది అంటే ప్రతి దినము ధ్యానించాలి. చదవటం కాదు, అధ్యాయాలు చదివేసి సంవత్సరంలో బైబిల్ ముగించేశాము అని చెప్పుకోవటం కాదు. ప్రతి దినము మనము ఈ వాక్యమును ధ్యానించాలా, మన జీవితాలకి అన్వయించుకోవాలి. అన్వయించుకోవటం అంటే అర్థం ఏంటంటే వాక్య ప్రకారము జీవిస్తామన్నమాట. గమనించండి, వాక్య ప్రకారము జీవిస్తాం. పౌలు ఈ యొక్క పత్రికలో ఈ 3వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే ప్రాచీన స్వభావమును పరిత్యజించి అని అంటాడు. ఇంతకుముందు చదివాము, ప్రాచీన స్వభావమును పరిత్యజించి. ఎక్కడది? 10వ వచనంలో అంటాడు, ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు అని అంటాడు. ప్రాచీన స్వభావమును పరిత్యజించి విడిచిపెట్టేసే దాన్ని వదిలిపెట్టేసేయి. ఎప్పుడైతే నువ్వు ప్రాచీన స్వభావమును వదిలిపెడతావో, అనగా ఇదివరకు సరిగా బైబిల్ చదివేవాడివి, బైబిల్ ప్రకారం వాక్య ప్రకారము జీవించేవాడివి కాదు. ఆ పైన చెప్తాడు 3వ అధ్యాయం 5వ వచనం నుంచి, ఇదిగో ఇవి ఇలా ఉండేవాడి మీరు. ఇదివరకు మీరు ఇలా ఉన్నారేమో వారి మధ్యలో ఉంటున్నప్పుడు, కానీ ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ వీటన్నిటినీ విడిచిపెట్టేసేయండి అని అంటారు. దేవుని బిడ్డలారా, ప్రాచీన స్వభావంలో ఉంటున్నప్పుడు మనం వాక్యము సరిగా అర్థం చేసుకోకుండా, వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకోకుండా, వాక్య ప్రకారం మనం జీవించకుండా, క్రీస్తును పోలినటువంటి జీవితంలో లేకుండా జీవించి ఉండవచ్చు. కానీ మనము కొన్ని దినాలుగా, కొన్ని వారాలుగా మనం ధ్యానిస్తుంది ఏంటంటే నూతన పరచబడుచున్న నవీన స్వభావము గురించి ధ్యానిస్తూ వస్తూ ఉంటున్నాం మనం ఈ అధ్యాయంలో. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నా అంటే క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని అంటాడు. ఎప్పుడు క్రీస్తు వాక్యం మనలో ఉంటది? వాక్యం అనగా ఈ యొక్క వాక్యము ప్రతి దినము మనము ధ్యానించాలి వాక్యాన్ని. ఎప్పుడైతే నువ్వు ప్రతి దినము వాక్యము ధ్యానిస్తావో క్రీస్తు యొక్క జీవిత విధానము నీకు అర్థమవుతుంది అన్నమాట. క్రీస్తు జీవిత విధానమును అర్థం చేసుకుంటే క్రీస్తు వలె జీవించటానికి తాపత్రయపడతావు. మనుషుల మెప్పు కోరుకోవు, మనుషుల మహిమను కోరుకోవు, క్రీస్తు వలె జీవించడానికి ఇష్టపడతావు. అందుకని ఈ మాట అంటాడు పౌలు, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసించే సమస్త విధములైన జ్ఞానముతో. గమనిస్తున్నారా? కాబట్టి గమనించండి, ఇలా మనం చూస్తూ ఉంటున్నప్పుడు క్రీస్తు కొరకు మనము జీవించే వారముగా ఉంటాం. అనగా యేసుక్రీస్తు ఎలా జీవించాడు సువార్తల్లో మనం చూస్తాం. యేసుక్రీస్తు యొక్క జీవిత విధానం, క్రీస్తు వాక్యము మనలో ఉంటుంది అని అంటే, ఆయన వాక్కు, ఆయన మాటలు మనలో ఉంటున్నవి అని అంటే, అలా జీవించాలి అని అంటే, ఆయన వలే జీవించాలి అంటే ఆయన వాక్యము నీకు అర్థం కావాలి, ఆయన జీవితము నీకు అర్థం కావాలి. ఆయన జీవిత విధానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. సువార్తలు చదువు, ఆయన ఎలా జీవించాడో అర్థం చేసుకో. అందుకనే పత్రికలు రాసేటప్పుడు పౌలు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోనండి అని అంటే, ఎప్పుడైతే మన హృదయంలో ఆయన వాక్యము సమృద్ధిగా నివసిస్తూ ఉంటుందో ఆయనను పోలిన జీవితంలోనికి వస్తాం మనం. ఆయనను పోలిన జీవితం అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు, పరిశుద్ధ ఫలము మనలో కనిపిస్తుంది. పరిశుద్ధ ఫలము అంటే పరిశుద్ధాత్ముని యొక్క ఫలము, ఆత్మ ఫలము అని అంటాం కదా. ఆ ఆత్మ ఫలము మనలో కనిపిస్తుంది, మన జీవిత విధానంలో కనిపిస్తుంది, మన మాటల్లో, చేతల్లో, క్రియల్లో, తలంపుల్లో, చూపులలో, మన నడత అంతట్లో కూడా పరిశుద్ధత కనిపిస్తుంది.
వాక్యము మనలో సమృద్ధిగా నివసిస్తూ ఉండటం అంటే అది. అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. కాబట్టి మనము ఏది చేసినా గాని క్రీస్తు వలె చేస్తూ ఉంటాం. మన మాటలన్నీ కూడా యేసుక్రీస్తు ఏ విధంగా మాట్లాడాడో అలా మనం మాట్లాడాలి. అంటే వాయిస్ చేంజ్ మాట్లాడటం కాదు, వాయిస్ చేంజ్ చేసి. చాలా మంది ఈ దినాల్లో ఉన్న వాయిస్ కాకుండా లేని వాయిస్ తెచ్చి పెట్టుకుంటున్నారు. అంటే మిమిక్రీ చేసేవాళ్ళు ఇతరులను అనుకరిస్తారు కాబట్టి వాళ్ళు ఆ వాయిస్ చేంజ్ చేస్తారు. కానీ దేవుని సేవకులుగా ఉంటున్నటువంటి మనము కానీ దేవుని బిడ్డలు ఎవరైనా వాయిస్ చేంజ్ చేసి గంభీరంగా మాట్లాడాలని ప్రయత్నం చేయకండి. ఉన్న వాయిస్తో మాట్లాడండి. సినిమా డైలాగులు కాదు కదా మనం చెప్పేది, పరిశుద్ధ దేవుని వాక్యాన్ని కదా మనం చెప్తుంది. కాబట్టి ఉన్న వాయిస్తోనే మాట్లాడాలి. కాబట్టి ఏది మాట్లాడినా క్రీస్తుని పోలి మాట్లాడండి. అనగా ప్రభు ఏ విధంగా మాట్లాడంటే ధైర్యంగా మాట్లాడాడు, తప్పును తప్పుగా ఖండించాడు. కానీ ఈ దినాల్లో ఎదుటి వ్యక్తి ఎవరైనా కానీ పాపం చేస్తూ ఉంటే అతనికి మనం చెప్తే ఇంకొకళ్ళు ఏమంటున్నారంటే నువ్వు విమర్శించవద్దు అని అంటున్నాడు. అది విమర్శ కాదు. ఇందాక చదివాం మనం, బుద్ధి చెప్పుచు. బుద్ధి చెప్పటం, తప్పు చెయ్యొద్దని బుద్ధి చెప్పటం అంటారు దాన్ని. తిమోతికి కూడా పౌలు రాసేటప్పుడు ఏం రాశాడో చూడండి. తిమోతి 2వ పత్రికలో చూడండి, 4వ అధ్యాయంలో. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయంలో 2వ వచనం చదువుతున్నాను నేను. సమయమందు అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఈ మాటలు తీర్పు తీర్చినట్టు కాదు. ఎదుటి వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు, ఎదుటి వ్యక్తి పాపములో ఉంటున్నప్పుడు, విశ్వాసులు గురించి మాట్లాడుతున్నాను నేను, పాపములో ఉంటున్నప్పుడు వారిని ఖండించవలసిన బాధ్యత దేవుని బిడ్డలకు ఉన్నది. వారికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత దేవుని బిడ్డలది. అది తీర్పు తీర్చటం కాదు. దేవుని బిడ్డలది అర్థం చేసుకోండి. అందుకనే క్రీస్తు చాలా చోట్ల ఆ మత బోధకులు తప్పులు చేస్తున్నప్పుడు వాళ్ళని ఖండించాడు. బాప్తిస్మిచ్చి యోహాను కూడా ఆ దినాల్లో ఉంటున్నటువంటి ఆ యొక్క మత బోధకుల్ని, పరిసయ్యుల్ని, శాస్త్రుల్ని వేషధారులారా, యేసుప్రభు వారు వేషధారులారా అని సంబోధించాడు. కానీ మన బాప్తిస్మిచ్చి యోహాను అన్నాడు సర్ప సంతానమా అన్నాడు. కఠినమైన మాటలు ఉపయోగించాడు. కానీ ఈ దినాల్లో మనం ఎక్కడైనా వేషధారులారా అంటే నువ్వు తీర్పు తీర్చొద్దు అని అంటున్నాడు. బైబిల్లో ఉంది కదా మరి. అనగా ఎప్పుడైతే మనము ఈ విషయాలు ఖండిస్తూ ఉంటున్నామో ఎదుటి వ్యక్తి దానిని అర్థం చేసుకుంటే పశ్చాత్తాపడతాడు. వాడు పశ్చాత్తాపడాలనే, ఆమె పశ్చాత్తాపడాలనే మనం చెప్పాలి. అంతేగాని వాళ్ళు దేవునికి దూరం అయిపోవాలని చెప్పకూడదు. అది మన యొక్క మనసులో ఉండకూడదు. అలాంటి బుద్ధి కాదు. తీర్పు తీర్చటము కాదు ఇది. వారిని నరకము నుండి తప్పించి ప్రభువులోకి తీసుకొని రావటం కొరకు చెప్పే విధానము, ఖండించటం, బుద్ధి చెప్పటము. ఎందుకంటే పౌలు అక్కడ చాలా చక్కగా తిమోతికి చెప్పాడు. ఎందుకు ఖండించమన్నాడు, ఎందుకు బుద్ధి చెప్పమన్నాడు, ఎందుకు ఆయన ఆ విధంగా చెప్పాడు అనేది మనం అక్కడ చూస్తూ ఉంటున్నప్పుడు చాలా చక్కగా చెప్పాడు. ఏమని చెప్పాడు మళ్ళీ చదువుదాం మనం. అక్కడ 2వ పత్రికలో 4వ అధ్యాయం, తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయంలో, జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని, జరుగుతుందా లేదా ఈ దినాల్లో, సత్యమునకు చెవియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. మనం ఆ కాలంలోనే ఉన్నామేమో. అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ మనం దేవుని వాక్యం తెలుసుకుంటున్న విషయం ఏంటంటే, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. అంటే మనం ఏ పని చేసినా కానీ దేవుని కొరకు చెయ్యాలి. వాక్యం మనలో జీవిస్తుంటే ఏ పని చేసినా దేవుని కొరకే, మనం మాట్లాడినా దేవుని కొరకే మనము చెయ్యాలన్నమాట.
మనం ఇతరులకు దేవుని వాక్యాన్ని పంచుకున్నా అది దేవుని కొరకే చేయాలి, దేవుని మహిమ నిమిత్తం చేయాలి మనం. తర్వాత మనము ఏ బోధ చేసినా కానీ ఇతరులకి దేవుడు మహిమ పొందేటట్లు చేయాలి, మనం గొప్పతనం సంపాదించుకోవటానికి కొరకు కాదు. అంటే ఇక్కడ మనం పాటలు పాడినా దేవుడు మహిమ పొందాలా అని పాడాలి. మనల్ని అందరు చప్పట్లు కొట్టి మనల్ని ఏళ్ళేసి పైకెత్తేటట్టు మనము దాని కొరకు పాడకూడదు. మనం ఏ పాట పాడినా అది దేవుని మహింపరిచే రీతిగా పాడాలి. ఈ దినాల్లో చాలా మంది మనుషుల మెప్పు కొరకు పాడుతూ ఉంటున్నారు. అర్థం చేసుకోండి. ఒకవేళ మీరు వాయిద్యాలు వాయించే వాళ్ళు ఎవరైనా ఉంటే అది మనుషుల మెప్పు కొరకు మీరు వాయిస్తే ఇతరులు మెచ్చుకోవాలా, నేను ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందాలా అని అనుకుంటే దేవుని మహిమ నిమిత్తం చేస్తున్నావా లేదా అనేది ఆలోచించు. మనుషుల మెప్పు వద్దు. తర్వాత మనం చూస్తున్నట్లయితే ఇతరులకు బుద్ధి చెప్పినా అది దేవుడు మహిమ పొందటానికి చెయ్యి. అనగా అతను దేవుని దగ్గరికి రావాలా, పశ్చాత్తాపడాలా, అతను దేవునితో కలిసి జీవించాలా, అందుకొరకు చెప్పు. అంతేకాని నువ్వేదో నీతిమంతుడు అయినట్టు, నువ్వు ఒక్కడవే నీతిమంతుడు అయినట్టు చెప్పొద్దు. బుద్ధి చెప్పడం అంటే అది కాదు నేను మాట్లాడుతుంది. గమనించండి, చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఈ దినాలు. కాబట్టి దేవుని బిడ్డలారా, కృపా సహితముగా ఏమంటాడు అక్కడ, బుద్ధి చెప్తూ కృపా సహితంగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, వాక్యము మనలో సమృద్ధిగా నివసిస్తున్నది అని మనం ఎప్పుడు అనుకుంటామంటే, మనం ప్రతి విషయంలో కూడా నేను కాను క్రీస్తే అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనలో క్రీస్తు వాక్యము సమృద్ధిగా నివసిస్తూ ఉంటుందని అర్థం చేసుకుంటాం. గలతీయులకు రాసిన పత్రికలో పౌలు 2:20 చెప్తాడు. ఇదివరకు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇప్పుడు నేను జీవించే జీవితం నేను కాదు, నేను నా కొరకు చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తునందు విశ్వాసం వలన నేను జీవిస్తూ ఉంటున్నాను. ఆయనతో పాటు నేను సిలువ వేయబడ్డాను అని అంటాడు. నేను కాను క్రీస్తే, అదే అన్నమాట ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ లోకంలో మనం జీవించినంత కాలం క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా నివసించినట్లు జీవిస్తే దేవునికి మహిమకరంగా ఉంటాం. ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన చేసుకొని మన జీవితాలని దేవునికి సమర్పించుకుందాం. ఎక్కడైనా మనం ఇంకా లోక మహిమను కోరుకుంటున్నామేమో. క్రీస్తు వాక్యం మనలో నివసిస్తే లోక మహిమను కోరుకోం. మనం క్రీస్తును పోలినటువంటి జీవితంలో జీవిస్తాం. మనలను మనం తగ్గించుకొని ఆయనను హెచ్చించే రీతిగా జీవిస్తాం. అలా తీర్మానం చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు దేవా. మా ప్రభువా, మా రక్షక, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అనేటువంటి వాక్య భాగాన్ని తీసుకొని మేము విధానాన్ని ధ్యానించాం. ఎప్పుడైతే మాలో నీ వాక్యం సమృద్ధిగా నివసిస్తుందో అప్పుడే మా యొక్క పాటలు కానీ, మా మాటలు కానీ, మా చేతలు కానీ, మా క్రియలు కానీ అన్నీ నీకు మహిమకరంగా ఉంటవి అనేటువంటి సత్యాన్ని గుర్తిస్తూ ఉంటున్నాం. ఆ విధంగా జీవించటానికి నీ కృప మాకు దయచేయమని, నీ వాక్యం వినినటువంటి నీ బిడ్డలు కూడా వారి జీవితాలు నీకు సమర్పించుకొని నీకు మహిమకరంగా జీవించటానికి నీ కృప దయచేయమని యేసుక్రీస్తు నామం పేరట స్తుతించి ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.